శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. రేపు అనగా ఆగస్టు 19 బుధవారం నాడు సింహరాశిలో మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రాలు ఉంటాయి. ఇక రేపటి రోజున శుక్లపక్ష సప్తమి స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇక చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్నట్లు మన యొక్క వివరాలు అయితే సూచిస్తున్నాయండి. ఇక స్వాతి నక్షత్ర ప్రభావం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, చేసే పనుల్లో అయితే మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చండి. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యుడు సింహరాశి యొక్క అధిపతి కావడంతో నాయకత్వ లక్షణాలు మరియు గౌరవం పెరగడానికి సహకరిస్తాడండి. గురుగ్రహం వల్ల జ్ఞానం, ఆర్థిక విషయాల్లో మార్గదర్శకత్వం అయితే ఇస్తాడు. ఇక బుధ యొక్క ప్రభావం వల్ల మాట తీరు, వ్యాపార నిర్ణయాలు, విద్యా విషయాల్లో అయితే అనుకూలత ఇస్తుంది. ఇక ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు పరిశీలించే రోజుగా అయితే చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటితో సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. పేదలకు గోధుమలు లేదా ఎరుపు రంగు వస్త్రదానం చేయడం అయితే చాలా శుభప్రదంగా భావిస్తారండి. ఇక రేపటి రోజున సూర్య భగవానుడు మరియు శ్రీ మహావిష్ణువు ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. బుధవారం కావడంతో శ్రీ గణపతి ఆరాధన కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తుందని మన యొక్క విశ్వాసం అండి. రోజున సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు బంగారు రంగు మరియు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుందండి. ఉదయం సూర్యోదయం తర్వాత ప్రార్థనకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సింహరాశి వారి వివరాల్లోకి వెళ్తే కనుక మనం తెలుసుకోవాల్సింది శ్రావణ మాసంలో అసలు ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందామండి. మీ జీవితంలో మీరు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని మంచి మార్పులు అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు వచ్చే సమయం అయితే దగ్గర పడిందండి. మన యొక్క జ్యోతిష్య శాస్త్రం ఒక విశ్వాసాలు చెబుతున్నాయి. ఇంతకాలం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవడంతో ఒక పని మొదలు పెడితే అది మధ్యలోనే ఏదో ఒక అడ్డైతే రావడం అయితే జరగాల్సిన వస్తుందండి. డబ్బు ఆలస్యం కావడం కానీ లేదా మీరు అనుకున్న పనులు వాయిదా పడుతూ ఉండడం వల్ల కానీ ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా కూడా అలసిపోయేలా చేసి ఉండొచ్చండి. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే అవకాశం ఉంది. ఇదొక జ్యోతిష శాస్త్రం ప్రకారంగా భావించవచ్చు. ఇంతకాలం ఎందుకు ఆగిపోయిందని మీరు బాధపడిన పనికే కాకుండా ఇప్పుడు ఇది ఎంత త్వరగా ఎలా పూర్తవుతుంది అని ఆశ్చర్యపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ముఖ్యంగా అయితే మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి కదలటం సమయంలో అయితే మంచి సంకేతంగా చూడొచ్చండి. చాలా కాలంగా ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయినటువంటి పని కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన పత్రం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా వ్యాపారంలో పెండింగ్లో ఉన్న నిర్ణయం కావచ్చు. ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్తే అవకాశం అయితే ఏర్పడుతుందండి. ఇక్కడ ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదృష్టం తలుపు తట్టినా తలుపు మనమే తెరవాలండి. అంటే అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ముందడుగు వేయాలి. గతంలో జరిగిన నిరాశలు అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇది ఆగిపోతుందేమో అనే ఆలోచనతో అయితే వెనక్కి అస్సలు తగ్గకండి. ఆర్థిక విషయాల్లో కూడా మీకు మార్పు వస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో అయితే మీకు క్రమంగా అయితే ఉపశమనం కనిపించే సమయం దగ్గర పడిందనే చెప్పుకోవాలండి. గతంలో ఆలస్యమైన చెల్లింపులు ఇప్పుడు రావడం వల్ల అవసరమైన సమయంలో డబ్బులు అందడం, కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చండి. అయితే డబ్బు చేతిలోకి వచ్చిందని వెంటనే ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేసుకోవడం చాలా అవసరమైనటండి. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయడం చాలా మంచిది. ఎందుకంటే డబ్బు రావడం అదృష్టమైతే వచ్చిన డబ్బును నిలబెట్టుకోవడం మన ఒక్క తెలివితేటలండి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొత్త అవకాశాలు కూడా మీకు కనిపించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కాల్ లేదా ఇంటర్వ్యూ రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు లేదా తమ ప్రతిభను గుర్తించేందుకు మీకు అవకాశం రావచ్చండి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కస్టమర్లు లేదా కొత్త ఆలోచన విధానాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంది.
మీరు చేస్తున్న పని చిన్నదైనా కానీ లేదా పెద్దదైనా కానీ దాని ఒక విధానం మీ విలువను పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తితో అయితే మళ్ళీ మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఇంట్లో శుభకార్యం గురించి చర్చలు మొదలవ్వచ్చు. ఇక కొంతమందికి అయితే వివాహం, ఉద్యోగం ఇలాంటివన్నీ, ఇంటి మార్పు లేదా ఇతర కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం కూడా లభిస్తుందండి. మీలోనే ఒక పెద్ద మార్పు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెరగడం అయితే చాలా ముఖ్యమైన సూచన అండి. మీకు ఇంతకాలం ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ మీరు వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇకపై మీ యొక్క నిర్ణయాలపై మీరే నిలబడాలని అనిపిస్తుంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే ముందు పాత అధ్యాయం గురించి కొన్ని చివరి పరీక్షలు పెట్టడం సహజమేనండి. కాబట్టి చిన్న అడ్డంకి వచ్చినా కూడా మీరు అస్సలు భయపడకండి. ఈ సమయం మీకు ఒక అవకాశం లాంటిది. ఆగిపోయిన పనులని మళ్ళీ ప్రారంభించండి. మీకు రావాల్సిన డబ్బు, అవకాశాల కోసం ఎదురు చూడటమే కాకుండా మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం కూడా చేయండి. మీకు అనుకూలంగా అయితే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుందండి. ఇక నా కాలం ఎప్పుడు మారుతుంది అని అస్సలు ఎదురు చూడకండి. మారుతున్న కాలాన్ని, దాని గురించి మాత్రమే ముందడుగు వేయండి. అయితే శత్రువుల విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. నవ్వుతూ పలకరించే ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రేయభిలాషులే కాదండి. అస్సలు కానే కాదు. మీ చుట్టూ ఉన్న వారిలో కొందరు మీ ఎదుగుదలను గమనిస్తూ బయటకు మాత్రం స్నేహంగా కనిపించినా లోపల మాత్రం చాలా అసూయతో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు సాధిస్తున్నటువంటి పూర్వగతి చూసి పేరు, ఆర్థిక స్థిరతత్వం కొందరికి నచ్చకపోవచ్చు. అందుకే ఈ సమయంలో అయితే మీకు శత్రువులు పొంచి ఉన్నారనే చెప్పుకోవాలండి. మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని అడుగులు వేయడం అయితే చాలా మంచిది. మీ యొక్క రహస్యం మీ బలం. అది బయటపడితే అది మీ యొక్క బలహీనత. మీరు సాధారణంగా మీ ఆలోచనలు నమ్మిన వారితోనే పంచుకోవడానికైతే ఇష్టపడుతుంటారు. కానీ ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరితో చెప్పడం ఈ సమయంలో అయితే అస్సలు మంచిది కాదు. ఇది మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు, డబ్బు విషయాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు అందరితో కూడా చర్చించకండి. మీ మాటలను వ్యక్తీకరించి మీకే వ్యతిరేకంగా అయితే ఉపయోగించే వ్యక్తులు ఉండొచ్చు. కానీ శత్రువుని ఓడించడానికి కత్తి అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం చాలండి. మీపై ఎవరైనా విమర్శలు చేసినప్పుడు వెంటనే కోపంతో అయితే స్పందించకండి. మీ బలహీనతను వారికి చూపించకుండా ప్రశాంతంగా ఉండండి. ఇక మీ యొక్క విజయమే మీకు సరైన సమాధానం అని చెప్పేసేయండి. మీపై కన్నేసిన వారు ఉన్నా కూడా మీరు వారి మీద కన్నేయాల్సిన అవసరమే లేదండి. ఎవరైనా మీకు నష్టం చేయాలని చూస్తున్నారనిపించినప్పుడు వారికి ప్రతీకారమే తీర్చుకోవాలని ప్రయత్నించకండి. వాటికి బదులుగా అయితే మీ యొక్క పనిపై దృష్టి పెట్టండి. అవసరమైన చోటే మీకు స్పష్టమైన హద్దులు పెట్టండి. మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులను మర్యాదపూర్వకంగా అయితే కానీ కొంత దూరం పాటిస్తూ అయితే వ్యవహరించండి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక వ్యవహారాల్లో పత్రాలు, ఒప్పందాలు, డబ్బు లావాదేవీల విషయంలో అయితే 1-2 సార్లు ఆలోచించి పరిశీలించడం అయితే చాలా మంచిది. మాట మీద ఆధారపడకుండా అవసరమైన విషయాలను రాతపూర్వకంగా ఉంచుకోవడం అయితే చాలా రక్షణగా అయితే మీకు ఉంటుందండి. ఇక మీకు అసలు ఆయుధం కోపం కాదు, తెలివి. మీపై ఎవరు అసూయ పడుతున్నారో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాల్సిన అవసరం లేనే లేదు. కానీ నమ్మకం పెట్టుకున్న విషయంలోనే తొందరపడకండి. మీకు నిజంగా మేలు కోరుకునే వ్యక్తులనే వారిని మాటలతో కాకుండా మీ యొక్క కష్ట సమయంలో వారు చేసే సహాయంతో గుర్తించండి. ఇక ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రవర్తనతో మర్యాద ఉండాలి, కానీ అతిగా చనువు ఉండకూడదు. ప్రేమ ఉండాలి, కానీ గుడ్డి నమ్మకం ఉండకూడదు. సహాయం చేయాలి, కానీ మీకు నష్టానికి కాదు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వారిని మార్చడం మీ యొక్క పని కాదు. వారి మధ్య కూడా మీ యొక్క దారిని సురక్షితంగా కొనసాగించడం మీ తెలివి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. మాటల్లో సమన్వయం పాటించండి. రహస్యాలను కాపాడుకోండి. ఇక మీ యొక్క శాంతి, మీ సహనం, మీ తెలివైన నిర్ణయాలే మీకు అతి పెద్ద రక్షణ అని తెలుసుకోండి.
అలాగే మీ జాతకం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క ఆలోచనలు ఎవరితోనూ పంచుకోవద్దండి. ఇక మీకు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అయితే మీకు అభివృద్ధి పదంలో అయితే ముందుకు దూసుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సొంత వారు లేదా తెలిసిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయండి. అది మీకు దగ్గర స్నేహితులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, లేదా చుట్టుపక్కల వారు ఎవరైనా కానీ, లేదా బంధువులు కానీ, ఈ విధంగా ఎవరైనా సరే మీ పట్ల మీ జీవితంలో అయితే కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం అయితే ఉంటుందండి. వాళ్ళని నమ్మి మోసపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరితోనూ కూడా మీరు చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర అయితే మీరు షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ ఉంటాడు, కానీ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తుల్ని మాత్రం మీరు అస్సలు నమ్మొద్దు. ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఏది మంచి జరుగుతుందో, ఏది చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మానసికంగా క్షోభకి గురయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. తర్వాత మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుందండి. సహనం కోల్పోకూడదు. ధైర్యంగా ముందుకు అడుగులు వేసి మీ యొక్క విజయం సాధించాలండి. అలాంటి ధైర్యమే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక మీరు అన్నిట్లో కూడా ముందే ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని అంశాల్లో మీకు సపోర్ట్గా చేస్తుంటుంది. మీలోని మంచి విలువలను, మంచి రోజుల విలువలను నేర్పించాలి. మీ జీవితంలో ఇంకా శాంతి, సానుకూలత, ధైర్యం, మంచి అవకాశాలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇక దేవుణ్ణి నమ్మండి, మంచిగా ఆలోచించండి, మంచి చేయండి. ఇక మీకు సాధ్యమైనంత వరకు ఒక మూగజీవికి ఆహారం పెట్టడం చాలా శుభ ఫలితాలను ఇస్తుందండి. మీ చేతిలోని మంచి పని మీ జీవితంలో మంచి మార్పుకి మొదటి అడుగు కావచ్చు. కాబట్టి దేవుణ్ణి చూడలేడు కాబట్టి నమ్మటం లేదంటారా? గాలి కనిపించదు కదా అని మిమ్మల్ని తాకినప్పుడు మాత్రం అనుభూతి అవుతుంది. మన జీవితంలో కొన్ని సంఘటనలు కూడా మనకి అర్థం కావు. ఎంత ప్రయత్నించినా కానీ పని జరగదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ సమస్య ఎదురవుతుంది. మనం కోరుకున్నదే ఆలస్యం అవుతుంది. అలాంటి సమయంలో చాలామంది దేవుడు నిజంగా ఉన్నాడా అని ఆలోచిస్తారు. కానీ ఆ నమ్మకం ఒకసారి ఆగి ఆలోచించండి. ఆలస్యం అంటే తిరస్కారం కాదు. కొన్నిసార్లు అది మనకైతే సరైన సమయం కోసం ప్రకృతి చేస్తున్న ఒక ఏర్పాటు మాత్రమే కావచ్చండి. మీరు దేవుణ్ణి నమ్మకపోయినా కనీసం ఒకసారి మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించి చూడండి. మీకు సమస్యను దేవుడి ముందు చెప్పండి. ఎవరికి చెప్పలేని బాధను ఆయనతో అయితే పంచుకున్నట్లుగా అయితే మాట్లాడండి. వెంటనే ఒక అద్భుతం జరగకపోయినా మీ యొక్క మనసులో కొంత ప్రశాంతత కలగవచ్చు. ప్రార్థన చేయండి. సమస్యను వెంటనే మార్చుకోవచ్చు, కానీ సమస్యను ఎదుర్కొనే మనిషిని మాత్రం మార్చగలదండి. దేవుడిపై నమ్మకం అంటే చేతులు కట్టుకొని కూర్చోవడం కాదండి. మీ వంతు మీ యొక్క ప్రయత్నం చేయాలి. మీ పని మీరు నిజాయితీగా చేయాలి. తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకొని నేర్చుకోవాలండి. ఆ తర్వాత మనకి ఫలితాన్ని స్వీకరించే ధైర్యం కలిగి ఉంటుంది. ఇక ఈ రాశి వారైతే తమ భావాలను వ్యక్తపరచకుండా తామే మిగిలిపోతూ ఉంటారండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ పరంగా కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలను చూసుకున్నట్లయితే ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు అయితే మంచి ప్రవర్తన లభించవచ్చండి. ఇక వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థికంగా ధన లాభం అయితే మీకు కనిపిస్తుందండి. బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం విషయాల్లో జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇక మీ యొక్క కుటుంబ వాతావరణం అయితే చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుందండి. మరి కుటుంబ వ్యవహారాల్లో మీకు ఆరోగ్యపరంగా కొంచెం సాధారణంగానే ఉన్నా కొంచెం ఆరోగ్యపరంగా అయితే కొంచెం ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.